గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్తున్నారు అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కేటీఆర్ను కలిసేందుకు మహిపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో చేర్చుకునేందుకు హరీష్ ఇప్పటికే ఓకే చెప్పారు అంటూ గూడెం వర్గం చెప్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను కూడా తిరిగి చేర్చుకునేది లేదు అంటూ కేటీఆర్ గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు వాళ్లలో చాలామంది కూడా ఇప్పుడు గూడెంతో పాటు తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి గూడెంని కానీ లేదంటే మిగతా వాళ్ళని కానీ తిరిగి బీఆర్ఎస్లోకి రానిస్తారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. కేటీఆర్ని కలిసి పార్టీ మారడానికి అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు మారారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తప్పు చేశానని ఒప్పుకుంటా అంటూ కూడా గూడెం మహిపాల్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానంటూ ఇప్పటికే మహిపాల్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాకు కన్న తండ్రి లాంటిదని, గూడెం తిరిగి బీఆర్ఎస్లో చేరితే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా క్యూ కట్టే అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరో 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నట్లుగా ఇప్పటికైతే సమాచారం. మనందరికీ తెలిసిందే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఇప్పుడు ఆ 10 మందిలో 7గురికి ఇప్పటికే క్లీన్ చిట్ వచ్చింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ దగ్గర నుంచి సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, వీళ్ళ 3కి ఇంకా క్లారిటీ రాలేదు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా స్పీకర్కి నోటీసులు ఇచ్చింది. వీళ్ళ 3 విషయంలో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని. 7గురికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ 7గురిలో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. అంటే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నాను అని స్పీకర్కి సమాధానం చెప్పారు. స్పీకర్ ఓకే అని చెప్పారు. సో ఇక ఆయన మీద అనర్హత వేటు వేసే అవకాశం లేదు. మిగతా 6గురి మీద 7గురి మీద కూడా వేసే అవకాశం లేదు ఓవరాల్గా. సో ఇప్పుడు ఈ 7గురిలో ఒకరు గూడెం మహిపాల్ రెడ్డి కాబట్టి ఆయన తిరిగి బీఆర్ఎస్లో యాక్టివ్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఒకసారి అవకాశం ఉంటే మరొకసారి ఆయన మాటలు విందాం మనం. బట్ ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లో చేరడానికి ఇంతకీ కేటీఆర్ ఒప్పుకుంటారా? గతంలో తిరిగి ఒకవేళ పార్టీలోకి వస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ఆ మాట మీదే ఉంటారా? లేదంటే మన ఎమ్మెల్యే లేదు కదా, ఏదో తప్పు చేసామని ఒప్పుకుంటున్నారు, రానిచ్చేద్దాం పార్టీలో కానీ మళ్ళీ తిరిగి తీసుకుంటారా? మహిపాల్ రెడ్డితో పాటు మరొక 3 కూడా రెడీగా ఉన్నారు తిరిగి బీఆర్ఎస్లోకి రావడానికి అనే చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రశ్న ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు గూడెం మహిపాల్ రెడ్డికి ఇప్పుడు పటాన్చెరువులో ఆయన గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత స్థానిక కాంగ్రెస్ నాయకులతో ఆయనకి విపరీతమైన పోటీ ఏర్పడింది. అక్కడ అంటే సయోధ్య కుదరలేదు. స్థానిక నాయకులు ఆయన్ని డామినేట్ చేసే ప్రయత్నం చేయడం, ఎమ్మెల్యే అయినా సరే ఆయనకి వాల్యూ ఇవ్వకపోవడం, మొత్తం కాంగ్రెస్ నాయకులదే హవా నడుస్తుంది. ఇక ఆయన ఏ ఉపయోగం లేదు, నాకు ఇక్కడ ఉంటే వెంట్రుక మందం ఉపయోగం కూడా లేకుండా పోయింది నాకు కానీ, నా నియోజకవర్గానికి కానీ, నా ప్రజలకు కానీ. అలాంటప్పుడు నేను ఎందుకు ఉండాలి కాంగ్రెస్లో, తప్పు చేశాను కాంగ్రెస్లో చేరి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపించాలి అంటూ ఇప్పటికే ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈలోగా ఆయన పార్టీలోకి వస్తారని, ఆయనతో పాటు మరొక 3-4 పార్టీలోకి తీసుకొస్తారని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలను తిరిగి వెనక్కి తీసుకొస్తారంటూ కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే హరీష్తో మాట్లాడారంటూ సమాచారం అందుతోంది. కేటీఆర్తో కూడా మీటింగ్ ఉండే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. సో అసలు ఎంతవరకు వచ్చినాయి చర్చలు? ఒక్కసారి అవకాశం ఉంటే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మరి మనం వినిపిద్దాం ఒకసారి వ్యూవర్స్కి. యా ప్లీజ్. ఏసినా మనకు అక్కడ ఏదో పరిస్థితుల్లో బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. ఏసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఇంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోడ్ ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు పరిస్థితుల్లో బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఇంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోడ్ ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ